హాయ్ మై నేమ్ ఇస్ రమేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆల్బమ్ డిజైనింగ్ కోర్స్ క్లాస్ 4. ఫ్రెండ్స్, ఈరోజు మనం క్లాస్లో ఆల్బమ్లో ఫస్ట్ షీట్ ఏదైతే హాఫ్ షీట్ ఉంటుందో అది డిజైన్ చేసి చూద్దాం. సో ఆలస్యం చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు మనము ఈరోజు ఫస్ట్ షీట్ అనేది డిజైన్ చేయబోతున్నాము. సో మనం ఇట్లా ప్రతిసారి మన సైజ్ ఏదైతే ఉందో కావాల్సిన సైజు షీట్ సైజు ఇలా ప్రతిసారి కొట్టకుండా మనం ఈ ప్రీసెట్ కూడా సేవ్ చేసుకోవచ్చు. సపోజ్ మనము 12x36 డిజైన్ చేస్తున్నాం అనుకోండి. ఇక్కడ రీసెంట్ డీటెయిల్స్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఏదైనా నేమ్ ఇచ్చేసి ఇక్కడ సేవ్ కొడితే సేవ్ అయిపోతుంది. నేను ఆల్రెడీ ఇక్కడ 1236 సేవ్ చేసినాను చూడండి. 1236 వచ్చేసింది. రెజల్యూషన్ కూడా మనం అనుకున్న 250 ఉంటుంది చూడండి, 250 ఉంది. సో ఇది ఫస్ట్ టైం మళ్ళీ చేస్తున్నాం కాబట్టి ఇంకోసారి నేను మీకు మార్జిన్స్ పెట్టేసి చూపిస్తాను. దీంట్లో ఆఫ్ వచ్చేసి 18, ఇక్కడ పైన మీకు చూపిస్తుంది. ఈ 18 నుంచి ఇంకొక హాఫ్ ఇంచు, ఇక్కడ హాఫ్ ఇంచు అవతలికి, అలాగే టాప్ నుంచి కూడా ఒక హాఫ్ ఇంచు తీసుకోవాలి. మొత్తం టాప్ రైట్ కూడా మీరు ఒక హాఫ్ ఇంచుకి పెట్టుకోవాలి. 36 నుంచి ఒక హాఫ్ ఇంచు బయట, కింద నుంచి కూడా మీరు ఇక్కడికి 12 కదా, 11.5 ఇక్కడికి వస్తుంది, ఇక్కడ చూసుకోండి. అలాగే లెఫ్ట్ కూడా ఇది హాఫ్. 1236కి ఇప్పుడు మనము మార్జిన్స్ అనేవి ఇచ్చినాం అనమాట. ఇది మనం ఎక్కడైనా సేవ్ చేసుకుందాం. సపోజ్ ఇది ఎంటీ షీట్ అని పెట్టాను అనుకోండి. ఓకే, ఎంటీ షీట్ అని సేవ్ చేసుకున్నాను. ఇది ప్రతిసారి మనం ఇదే ఓపెన్ చేసి డిజైన్ చేసి సేవ్ యాజ్ అంటే మనకి షీట్స్ అనేవి సేవ్ అయిపోతాయి. సో మనం ఫస్ట్ ఓపెనింగ్ పేజ్ చేయబోతున్నాం కాబట్టి మనకి ఫస్ట్ హాఫ్ పేజే ఉంటుంది ఫస్ట్ పేజ్ అనేది. సో నేను ఇక్కడ క్రాప్ టూల్ తీసుకుంటున్నాను. క్రాప్ టూల్ తీసుకొని దీంట్లో హాఫ్కి ఇక్కడ హాఫ్ వరకు సెలెక్ట్ చేసుకొని నేను ఓకే ప్రెస్ చేశాను అనమాట. ఇక్కడ ఇప్పుడు హాఫ్ షీట్ వచ్చింది. సో ఓపెనింగ్ పేజ్ నేను ఏ ఫోటో అనుకున్నా అంటే మొత్తం చూస్తే ఫస్ట్ ఓపెనింగ్ పేజ్ ఈ ఫోటో వచ్చేసి వాళ్ళ మదర్ ఫాదరు మంగళస్నానం చేస్తున్నారు, ఆ ఫోటో ఉంది. ఇది ఓపెనింగ్ పేజ్గా పెట్టాలనుకుంటున్నాను. సో ఇది మ్యారేజ్ ఆల్బమ్ అంటే ఫార్మాలిటీస్తో స్టార్ట్ అయ్యి మ్యారేజ్తో ఎండ్ అవుతుంది. సో ఆ ఫోటో అనేది నేను ఇక్కడ కాపీ చేసుకున్నాను. ఇప్పుడు ఈ షీట్కి అలైన్మెంట్ అనేది చేసుకున్నాను. మన ఫోటో అనేది క్లోజ్ చేసేసాను. ఇప్పుడు ఈ షీట్లో మనము ఆ ఫోటోని ఒక్కసారి కొద్దిగా కలర్ కరెక్షన్ అనేది చేద్దాము. ఎక్స్పోజర్ ఆల్రెడీ ఎక్కువగా ఉంది. సో ఎక్స్పోజర్ నేను ఏం పెంచాలనుకోవట్లేదు. ఇదే కాంట్రాస్ట్ పెంచుకుంటున్నాను, హైలైట్స్ తగ్గించుకుంటున్నాను, షాడోస్ కూడా కొద్దిగా తగ్గించుకుంటున్నాను, క్లారిటీ కొద్దిగా పెంచుకుంటున్నాను, డీహేజ్ అనేది కొద్దిగా హైలైట్ చేసుకున్నాను, వైబ్రెన్స్ అనేది కొద్దిగా పెంచుకుంటున్నాను, ఎందుకంటే కలర్స్ కొద్దిగా బూస్ట్ అవుతాయి. ఇక కలర్స్కి వచ్చేసి లైట్స్ ఇవన్నీ ఏమీ చేయాలనుకోవట్లేదు. హైలైట్స్ ఒకటి కొద్దిగా తగ్గించుకోవాలనుకుంటున్నాను. ఇంకా బేసిక్స్కి వచ్చేసి ఎక్స్పోజర్ అనేది కొంచెం డల్ అయిపోయింది. అవును, ఓకే. ఇప్పుడు డీటెయిల్స్కి వెళ్దాం. ఈ డీటెయిల్స్కి వచ్చేసి మీరు షార్ప్నింగ్ అనేది మీరు చూసుకోండి ఎక్కడ సరిపోతుందో. అంటే ప్రతి ఫోటోకి ఇంతే పెట్టాలని ఏమి ఉండదు, మీరు దాన్ని తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాయిస్ రిడక్షన్ వచ్చేసి మీరు కొద్దిగా చూసుకోండి, స్కిన్ అనేది కొద్దిగా స్మూత్ అవుతుంది. కలర్ మిక్చర్ వచ్చేసి ఇది పసుపు రాశారు కాబట్టి ఎల్లో అనేది మనం కలర్ కరెక్షన్ చేయవసరం లేదు, ఎందుకంటే అది పసుపు రాసినట్టు వాళ్ళకి తెలియాలన్నమాట. సో ఎల్లో కొద్దిగా పెంచుతున్నాను. ఈ స్కిన్ టోన్ ఆరెంజెస్ కూడా కొంచెం పెంచుతున్నాను. ఇంకా ఇక్కడ కలర్ చూసుకోండి, ఇక్కడ బ్లూ ఉంది. సో బ్లూ కొంచెం పెంచుకోండి. లూమినెన్స్కి వచ్చేసి ఇక్కడ స్కిన్ కలర్ అనేది కొంచెం నేను బ్రైట్ చేస్తున్నాను. ఓకే, కలర్ కరెక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఓపెనింగ్ పేజ్ కదా, నేను ఇక్కడ ఫోకస్ రావడానికి అంటే వీళ్ళనే ఫోకస్ చేయాలనుకుంటే నేను ఇది ఒక డూప్లికేట్ కాపీ తీసుకుంటాను. Ctrl+J అనేసి ఇక్కడ ఒక డూప్లికేట్ కాపీ వచ్చింది చూడండి. ఇప్పుడు మ్యాజిక్ బ్యాండ్ టూల్ తీసుకొని సెలెక్ట్ సబ్జెక్ట్ అంటున్నాను.
ఫొటోస్ అనేవి సెలెక్ట్ అయినాయి. కాకపోతే కొద్దిగా ఎక్సెస్ ఏరియా కూడా సెలెక్ట్ అయింది. సో ఇది మళ్ళీ మనం అడ్జస్ట్ చేయొచ్చు. నా ఉద్దేశం ఏంటంటే ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లాక్ అండ్ వైట్లో రావాలి. సో నేను కింది లేయర్ సెలెక్ట్ చేసుకొని Ctrl+Alt+Shift+B ఇది క్లిక్ చేశాను. అంతా బ్లాక్ అండ్ వైట్లోకి వెళ్తుంది. ఇంకోటి కొంచెం బ్లూయిష్ టింట్ యాడ్ చేస్తే కొంచెం డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. వీళ్ళు కొద్దిగా హైలైట్ అవుతారు అనమాట. సో కొద్దిసేపటికి ఈ లేయర్ హైడ్ చేసేసాను. ఈ లేయర్ పైన క్లిక్ చేసి ఎక్కడైతే ఎక్సెస్ ఉందో అది తీసుకురావాలనుకుంటున్నాను. చూడండి, ఎక్కడైతే సెలెక్షన్ అనేది ఎక్కువగా బయటకు వచ్చేసిందో అది నేను బ్యాక్ కరెక్షన్ చేయాలనుకుంటున్నాను. సో ఏరియా అనేది వచ్చేసింది. ఇంకోటి ఈ ఏరియా కలర్లోనే ఉంది. సో మనం దీన్ని బ్లాక్తో ఫిల్ చేయాలి. సో ఎక్స్ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ కలర్స్ ఇన్వర్ట్ అవుతాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకెక్కడన్నా ఈ ఏరియా కూడా మీకు బ్లాక్ అండ్ వైట్లో ఉంటేనే బాగుంటుంది. వాళ్ళు ఎక్కడైతే పర్సన్స్ స్కిన్ కానీ చేతులు కానీ ఉన్నాయో అక్కడ వరకు కలర్స్లో ఉంచేసి మిగతా అంతా బ్లాక్ అండ్ వైట్లో ఉంటే వీళ్ళు హైలైట్ అవుతారనమాట. ఈ ట్యాబ్స్ కూడా మీకు కావాలంటే మీరు బ్లాక్తో ఫిల్ చేస్తే మీకు బ్లాక్ అండ్ వైట్ అంటే మీరు ఏదైతే టింట్ కలర్ ఇచ్చారో ఆ టింట్ కలర్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనము ఈ వీళ్ళని ఇంకా కొంచెం హైలైట్ చేయడానికి మనం ఒక వింటేజ్ ఎఫెక్ట్ క్రియేట్ చేద్దాం. దానికోసం ఒక న్యూ లేయర్ తీసుకుంటున్నాం. దానికి వింటేజ్ అని ఒక నేమ్ ఇచ్చేసాను. ఇక్కడ క్రియేట్ అయింది చూడండి. ఆ లేయర్లో మీరు బ్రష్ టూల్ తీసుకొని బ్లాక్ కలర్ తీసుకొని ఇక్కడ ఒకసారి క్లిక్ చేయండి బయట. అలాగే షిఫ్ట్ పట్టుకొని మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఒక లైన్ టైపు బ్రష్ స్ట్రోక్ అనేది వస్తుంది. ఇలా 4 సైడ్స్ మీరు చేయండి. చేస్తే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వింటేజ్ టైప్ వస్తుంది. అంటే ఫోకస్ అనేది వీళ్ళ మీదే పడ్డట్టు, వీళ్ళ మీద అట్రాక్షన్ అనేది వెళ్తుంది. సో మీకు ఒకవేళ ఈ కలర్ నచ్చకపోతే మీరు ఇక్కడ ఈ లేయర్ పైన డబుల్ క్లిక్ చేసి కలర్ ఓవర్లే తీసుకొని మీకు ఏదైనా కలర్ మ్యాచ్ అయితే ఆ కలర్ మీరు తీసుకోవచ్చు. ఏ కలర్ కావాలంటే ఆ కలర్. కాకపోతే ఇక్కడ హల్దీకి సంబంధించింది కాబట్టి కొంచెం ఎల్లో టైప్ టింట్ తీసుకుంటే మీకు కొంచెం కలర్ మ్యాచ్ అవుతుంది. చూసారు కదా, ఇలా వస్తుంది. మీకు ఇంకొంచెం ఏదైనా అట్రాక్టివ్గా చేయాలి అనుకుంటే మీకు కొన్ని కార్నర్ సెట్స్ అని ఉంటాయి. ఇవన్నీ కూడా నేను మీకు టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఛానల్ అనేది క్రియేట్ చేయలేదు. టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా మీకు దాంట్లో అప్లోడ్ చేస్తాను అనమాట. ఇవన్నీ కూడా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట మీకు. ఇలాంటి కార్నర్ సెట్ ఇది కార్నర్ సెట్, ఇలాంటి కార్నర్ సెట్స్ ఉంటే ఏదైనా సరే మీరు దాన్ని కాపీ చేసుకొని ఈ కార్నర్స్లో పెడితే బాగుంటుంది. ఇంకొంచెం లుక్ వస్తుంది దానికి. ఇప్పుడు ప్లేస్ చేసాం కదా. ఇప్పుడు కంట్రోల్ చేయని ఇంకొక డూప్లికేట్ కాపీ తీసుకున్నాను. ఫ్లిప్ వెర్టికల్ అంటే వెర్టికల్గా ఫ్లిప్ అవుతుంది ఈ కార్నర్లో. అలాగే ఈ రెండు మర్జ్ చేసేస్తున్నారు. ఈ రెండు లేయర్స్ మర్జ్ చేసి ఇంకొక డూప్లికేట్ కాపీ తీసుకొని ఫ్లిప్ హారిజాంటల్ అనేసి ఈ కార్నర్కి పెట్టేస్తున్నాను. చూడండి, దీనివల్ల కొంచెం మనకి లుక్ అనేది వచ్చింది. కావాలంటే మీరు ఈ లేయర్కి కొంచెం ఏదైనా కలర్ యాడ్ చేసుకుంటే యాడ్ చేయొచ్చు. సో
మీరు కలర్ ఓవర్లే తీసుకొని దాన్ని ఓవర్లే మోడ్లో పెట్టుకొని డిఫరెంట్ కలర్స్ అనేది మీరు మ్యాచ్ చేసి చూడొచ్చు. కాకపోతే దీనికి ఆల్రెడీ ఇక్కడ బ్లూ టింట్ ఇచ్చాం కాబట్టి మనం దీనికి కూడా బ్లూ కలర్ ఇస్తే కొద్దిగా మ్యాచింగ్ అవుతుంది. చూడడానికి కూడా కొంచెం హార్ష్గా కాకుండా నీట్గా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒక హాఫ్ షీట్ అయితే మనం క్రియేట్ చేసాము. సో దీన్ని సేవ్ చేసుకోవాలి కాబట్టి ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే నాకు ఇక్కడ ఏదైనా టెక్స్ట్ కూడా యాడ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో నేను తెలుగు టెక్స్ట్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ కీబోర్డ్లో తెలుగు లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేశాను. ఇంకా టైప్ టూల్ తీసుకొని టైప్ చేస్తున్నాను. అబ్బాయి పెళ్ళి కొడుకు ఆయనే. ఓకే, మన తెలుగు టైపింగ్ అనేది కంప్లీట్ అయిపోగానే మళ్ళీ మనం ఇంగ్లీష్కి వచ్చేయాలి. ఎందుకంటే మనకి షార్ట్ కట్ కీస్ అనేవి పనిచేయవు. ఈ టెక్స్ట్ ఏది పెట్టినా సరే ఈ మార్జిన్కి అవతల వెళ్ళకుండా చూడండి. ఎందుకంటే మనకి ఆల్బమ్ అనేది బైండింగ్ అయ్యేటప్పుడు కటింగ్ అవుతుంది. సో ఈ మార్జిన్ లోపల ఏది ఉన్నా సరే అది మీకు ప్రింట్ అవుతుంది, అంటే అవుట్పుట్లో కనిపిస్తుంది గ్యారంటీగా. అవతల ఉంటే మనం చెప్పలేము అనమాట. ఒకవేళ ఆల్బమ్ బైండింగ్ అయ్యేటప్పుడు కట్ అయిపోతే మీకు టెక్స్ట్ అనేది చాలా డిస్టర్బ్ అయిపోతుంది. సో ఈ మార్జిన్ లోపలే మీరు ఏ టెక్స్ట్ అయినా సరే మెయిన్ ఫోటో ఫేసెస్ కానీ ఇలాంటివి లోపల ఉండేటట్టు చూసుకోండి. సో ఇప్పుడు దీనికి కూడా మనము ఏదైనా కలర్ ఇద్దాం. ఓకే, లేయర్ స్టైల్లో ఓపెన్ చేసి నేను కలర్ ఓవర్లే వచ్చేసి మీరు కలర్స్ కూడా దీంట్లో ఉన్న కలర్సే కొంచెం తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఒక స్ట్రోక్ ఇస్తున్నాను. బ్లాక్ బాగానే ఉంది. అలాగే డ్రాప్ షాడో కొద్దిగా ఇస్తున్నాను. కలర్ అనేది కొంచెం లైట్ అయిపోయింది, అంటే ఒపాసిటీ తక్కువ ఉంది కాబట్టి లైట్ అనిపిస్తుంది. సో ఇంకొంచెం లైట్ కలర్ తీసుకుందాం. లేదు అంటే మీరు ఇక్కడ బ్లూ కలర్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఎల్లో బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి బ్లూ తీసుకుంటే బాగానే ఉంటుంది. బ్లూలో ఓకే, ఇది ఇప్పుడు చూడడానికి కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఒక క్యాప్షన్ కూడా ఉంది కాబట్టి. ఓకే, ఇప్పుడు దీన్ని మనం సేవ్ చేసుకుందాం. సేవ్ యాజ్ అనేసి ఇది స్టార్టింగ్ ఆఫ్ షీట్ కాబట్టి అందరూ కూడా కౌంట్ కరెక్ట్గా రావడానికి దీన్ని 00 అని తీసుకుంటారు. అంటే దీన్ని ఈ షీట్ని ఒక షీట్ నంబర్ లాగా కౌంట్ చేయరు. ఇది ఎప్పుడు కౌంట్ అవుతుంది అంటే లాస్ట్ ఇంకొక ఆఫ్ షీట్ వస్తుంది కదా, అప్పుడు ఈ షీట్ అనేది కౌంట్ అవుతుంది. అంటే 2 ఆఫ్స్ కలిపి ఒక ఫుల్ షీట్ అనేది అవుతుంది, అట్లా కౌంట్ అవుతుంది. సో దీన్ని 00 అనేది సేవ్ చేస్తారు అందరూ కూడా. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనం స్టార్టింగ్ పేజ్ అయితే డిజైన్ చేసినాము ఈరోజు. ఇంకా రేపు మిగతా షీట్స్ కూడా డిజైన్ చేద్దాం 1 by 1. ఓకే, ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఎవరికైనా ఆల్బమ్ డిజైనింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోని తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.